బస్తీ నుండి సునంద ఇంటికి రాగానే తనకి ఇచ్చిన పళ్ళెనం అంతా కూడా బయటికి విసిరేస్తుంది. అది చూసి అక్కడ ఉన్న ఆదిత్య, ఆనంది అలాగే శశి బయటకు వస్తారు. అది చూడగానే ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ఎందుకు ఇలా చేశారు అత్తయ్య గారు అని చెప్పి తనైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇంతలో అది చూసి శశి ఇలా అంటూ ఉంటాడు, ఏంటి సునంద, ఏంటి నువ్వు చేసిన పని, ఎందుకు ఇలా చేశావని చెప్పి శశి అడుగుతూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న సునంద ఇలా అంటూ ఉంటుంది, ఆ బస్తీ వాళ్ళు నాకు చేసిన అవమానానికి నేను ఇలానే చెయ్యాలండి, నేను చేసింది కరెక్టే అని చెప్పి అంటుంది. అది విని అక్కడ ఉన్న ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. వాళ్ళు మీకు ఎలా ఏం అన్యాయం చేశారు అత్తయ్య? వాళ్ళు మీకు అవమానం చేశారా? ఎందుకు అవమానం చేశారు? అసలు ఏం అవమానం, మీరు అక్కడ ఏం అవమానం పడ్డారు అని చెప్పి అడుగుతుంది. అది వినగానే సునంద ఇలా అంటూ ఉంటుంది, ఏంటి అవమానం జరగలేదా? ఎందుకు జరగలేదు? అదంతా నీ కారణంగానే కదా, నువ్వే అవమానించావు నన్ను, వాళ్ళందరి ముందు అవమానించావు. అయినా అక్కడ ఏర్పాట్లన్నీ నీ సమక్షంలోనే జరుగుతున్నాయి కదా, ఈ విషయం మాకు కొంచెమైనా సరే నువ్వెందుకు చెప్పలేదు? నీ సమక్షంలో అక్కడ ఏర్పాట్లన్నీ జరిగాయని అని చెప్పి సునంద అంటుంది. అది విని ఆనంది అయితే ఒక్కసారిగా తలదించుకుని ఉంటుంది. దాంతో ఆదిత్య కూడా చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక ఆనంది ఇలా చేసినందుకు శశి, ఆదిత్య అలాగే సునంద వీళ్ళ ముగ్గురు కూడా ఆనందిపై చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు. అసలు నువ్వు ఈ పని చేసినందుకు నిన్ను ఏం చేయాలి అని చెప్పి సునంద అయితే ఆనందిని అనరాని మాటలన్నీ అంటూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న ఆదిత్య కూడా ఏం చేయలేక చాలా కోపంతో చూస్తూ ఉంటాడు. ఇక ఆనంది మాత్రం చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.